హలో ఎవరీవన్, వెల్కమ్ టు టెక్ విత్ సాకేత్. ఈ వీడియోలో మనం 2 పాయింటర్ అప్రోచ్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం అసలు 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏంటో చూసాం. అండ్ ఆల్సో దానిలో డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఏమున్నాయి, అసలు ఒక ప్రాబ్లం 2 పాయింటర్ అప్రోచ్ కాదా ఎలా తెలుసుకోవాలి, అండ్ ఆల్సో ఫైనల్గా ఏం తెలుసుకున్నా అంటే అసలు 2 పాయింటర్ అప్రోచ్ వల్ల ఏం ఆప్టిమైజేషన్ చేస్తున్నాం, బ్రూట్ ఫోర్సే కాకుండా అసలు 2 పాయింటర్ అప్రోచ్ వాడితే అసలు ఏం ఆప్టిమైజ్ అవుతుంది అనేది కూడా చూసాం. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు సాల్వ్ 3 ప్రాబ్లమ్స్ యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. సో ఈ 3 ప్రాబ్లమ్ డిఫికల్టీ లెవెల్ అనేవి ఈజీ, లాస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ బిట్ ట్రికీ, బట్ అన్ని ఈజీ క్వశ్చన్స్. సో లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ ఈజీ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రొటేట్ ఎరే ఆర్ స్ట్రింగ్. మన క్వశ్చన్లో ఎరే అనొచ్చు, స్ట్రింగ్ అనొచ్చు, బట్ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, యూ ఆర్ గివెన్ ఏ ఎరే ఆఫ్ లెంత్ అండ్ రొటేట్ ద ఎరే ఇన్ ప్లేస్. మనం ఏం చేయాలన్నాడు, ఫైనల్ ఏం చేయాలి, రొటేట్. సో అవర్ ఫైనల్ అవుట్కమ్ ఈస్ వీ నీడ్ టు రొటేట్ ద ఎరే. రొటేట్ ఇక్కడ ఎరే అన్నాడు, బట్ దే కెన్ ఆల్సో ఆస్క్ స్ట్రింగ్ అన్నట్టు. అండ్ ఇంకో కీవర్డ్ ఇచ్చాడు, ఇన్ ప్లేస్ అని, ఇన్ ప్లేస్. సో మనకి ఇచ్చిన ఎరేని రొటేట్ చేయాలి సచ్ దట్ ఇట్ హ్యాపెన్స్ విత్ ఇన్ ప్లేస్. ఇచ్చిన ఎరేలోనే వీల్ రొటేట్ సచ్ వే దట్ దెర్ ఇస్ నో నీడ్ టు క్రియేట్ న్యూ ఎరే అన్నట్టు. అసలు ఈ క్వశ్చన్ బ్రూట్ ఫోర్స్కి ఎలా సాల్వ్ చేయొచ్చు, సింపుల్. మన ఎగ్జాంపుల్ చూడడం కూడా అవసరం లేదు. 1 2 3 4 5 6 రొటేట్ చేస్తే 6 5 4 3 2 1. అలానే 1 1 1 2 4 రొటేట్ చేస్తే 4 2 1 1 1. సింపుల్ రొటేషన్, దెర్ ఇస్ నథింగ్ కాంప్లికేటెడ్ హియర్, వెరీ ఈజీ ప్రాబ్లమ్. సో బ్రూట్ ఫోర్స్ ఏం చేస్తాం, అసలు మనం ఫస్ట్ థాట్ ఏం రావాలి, బ్రూట్ ఫోర్స్. మనం పైథాన్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు వీనో రివర్స్ చేయడానికి కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇచ్చిన ఏరియాని డైరెక్ట్గా వీ కెన్ యూజ్ దట్ ఫంక్షన్ టు రివర్స్. సో ఎరే ఇక్కడ 1 2 3 4 5 6 ఇట్లా ఎరే ఇచ్చాడు అనుకో, నేను ఏం చేస్తాను, రిజల్ట్ అనేది ఈక్వల్ టు ఎరే డాట్ రివర్స్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే నా ఎరే అనేది రొటేట్ అయ్యి లైక్ రివర్స్ ఆర్డర్లో వచ్చేసి ఈ రిజల్ట్ అనే వేరియబుల్ స్టోర్ అయ్యింది. అండ్ డైరెక్ట్గా రిటర్న్ రిజల్ట్. అదే ఎరే కాకుండా స్ట్రింగ్ ఇస్తే ఏం చేయొచ్చు, లెట్స్ ఎస్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటే ABCDEF. దీన్ని ఏం చేయొచ్చు, రిజల్ట్ ఎలా కనుక్కోవచ్చు, రొటేట్ ఎలా చేయొచ్చు, సింపుల్. ఎస్ని ఇవి స్లైస్ ఆపరేషన్స్ అంటే. సో ఇచ్చిన స్ట్రింగ్ని ఎలా రొటేట్ చేయొచ్చు అనేది ఇది బేసిక్, మన అందరికీ తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ కాంప్లికేటెడ్. డైరెక్ట్గా ఏం చేస్తారు, రిటర్న్ రిజల్ట్. సో ఇక్కడ మీరు బ్రూట్ ఫోర్స్ ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్గా ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడుతున్నాం, ఇన్బిల్ట్ మెథడ్స్ వాడుతున్నాం. సో దీనిలో వాట్ హ్యాపెనింగ్ హియర్, రొటేట్ అవుతుంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ మీరు అబ్జర్వ్ చేస్తే, స్పేస్ కాంప్లెక్సిటీ అబ్జర్వ్ చేస్తే వీఆర్ క్రియేటింగ్ న్యూ ఎరే, వీఆర్ క్రియేటింగ్ న్యూ స్ట్రింగ్. సో ఇచ్చిన స్పేస్ కాంప్లెక్సిటీ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ వేరియబుల్ టు స్టోర్ దీస్ న్యూ వాల్యూస్ అని, రొటేట్ అయిన వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ స్పేస్ కాంప్లెక్సిటీ బికమింగ్ బిగ్ ఆఫ్ ఎన్. ఎంత లెంత్ ఉంటే అంత లెంత్. దిస్ ఈస్ లెంత్ ఆఫ్ ఎరే, ఏంటది ఎన్. వీ కెన్ సే దట్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ ఎన్. వాట్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ, ఆపరేషన్ చేయడానికి ఆబ్వియస్లీ సింగిల్ లూప్ అయ్యింది. సో దట్ వీ కెన్ సే దట్ టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్. బట్ 2 పాయింటర్ అప్రోచ్ వాడి ఎలా చేయొచ్చు, అసలు 2 పాయింటర్ అప్రోచ్ ఇక్కడ ఎలా వాడుతుంటే, థింక్ చేయండి. నేను ఎరేని రొటేట్ చేస్తే నా ఫస్ట్ వాల్యూ ఏమైంది, లాస్ట్ వాల్యూ అయింది. లాస్ట్ వాల్యూ ఏమైంది, ఫస్ట్ వాల్యూ అయింది. అలానే నా సెకండ్ వాల్యూ ఏమైంది, లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ. అలానే లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ అయింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, బోత్ వాల్యూ స్టార్టింగ్ ఎండింగ్ అనేది స్వాప్ అవుతుంది. అలానే సెకండ్ ఎండింగ్ స్వాప్ అవుతుంది, థర్డ్ ఎండింగ్ స్వాప్ అవుతుంది. బేసికల్ మనం ఏం చేయాలి, ఎవ్రీ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ తీసుకుని స్వాప్ చేస్తూ మనం కంటిన్యూ అవ్వాలి. ఎప్పుడు దాకా కంటిన్యూ అవ్వాలంటే సచ్ దట్ వీ స్వాప్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఏరియా. దట్ ఈస్ బేసిక్ 2 పాయింటర్స్. ఎక్కువ కాంప్లెక్స్ కూడా లేదు. రొటేట్ అంటే ఏం లేదు, ఫస్ట్ని లాస్ట్లో పెడుతున్నాం, లాస్ట్ని ఫస్ట్లో పెడుతున్నాం. సో నేను సింపుల్ ఏం చేస్తా, స్వాప్ చేస్తూ ఉంటా ఇచ్చిన ఏరియాలో. ఎందుకు ఇలా చేస్తున్నాం, వై వీఆర్ డూయింగ్ లైక్ దిస్ అంటే, ఇన్ ప్లేస్ రొటేషన్ చేస్తున్నాం మనం. ఇన్ ప్లేస్ రొటేషన్ చేయడానికి వీఆర్ జస్ట్ యూజింగ్ స్వాప్స్ అన్నమాట. స్వాప్ చేసినప్పుడు వీఆర్ నాట్ క్రియేటింగ్ న్యూ వేరియబుల్స్, జస్ట్ వాల్యూస్ని స్వాప్ చేస్తున్నాం. సో ఇక్కడ 2 పాయింటర్ అప్రోచ్ ఎలా వాడచ్చు. సో లెట్స్ టేక్ ది సేమ్ అరే 1 2 3 4 5 6. నేనేం చెప్పాను, స్వాప్ చేస్తాను. స్వాప్ చేయాలంటే నాకు ఫస్ట్ వాల్యూకి ఒక పాయింట్ అవుట్ అవ్వాలి, లాస్ట్ వాల్యూకి ఒక పాయింట్ అవుట్ అవ్వాలి కదా. ఈ రెండింటిని స్వాప్ చేసుకోవాలంటే ఈ పాయింట్ అవుట్ చేయడానికి ఐ యూస్ దీస్ వేరియబుల్స్ ఆర్ పాయింటర్స్. సో ఇక్కడ లెఫ్ట్ అనుకుంటే, ఇక్కడ రైట్ అనుకుంటే. సో ఇండెక్సెస్ కూడా 0 1 2 3 4 5. L ఈక్వల్ టు 0 ఐడియలీ, R ఈక్వల్ టు 5, ఇండెక్స్ 5. సో నేను ఏం చేస్తాను అంటే ఎల్ ఇండెక్స్లో ఉన్న వాల్యూను, ఆర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూను రెండింటిని స్వాప్ చేస్తాను. చేయగానే ఏమైంది, దే బికమ్ 5 2 3 4 6 5 కదా, లాస్ట్ వాల్యూ 6 కదా, 5 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ ఆర్ అనే వాల్యూస్ని రొటేట్ చేశాను. రొటేట్ చేసిన తర్వాత ఆ పొజిషన్తో మనకి ఆ ఇండెక్స్ ఇంకా పని లేదు కదా. నేనేం చేస్తాను, ఈ రెండింటిని పొజిషన్ అప్డేట్ చేస్తాను. సో నా ఎల్ ఇక్కడ వచ్చింది, ఆర్ ఇక్కడికి వచ్చింది.
సేమ్ మళ్ళీ ఇండెక్సెస్ 2 3 4 5. నేను మళ్ళీ ఏం చేస్తే ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న దట్ ఈస్ సెకండ్ వాల్యూ సెకండ్ లాస్ట్ వాల్యూని రెండింటిని స్వాప్ చేస్తా. సో 2 అనేది ఇక్కడికి వచ్చింది, 5 అనేది ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత ఏమైంది, ఇది 6 5 3 4 2 1. ఎల్ కూడా ఆర్ స్వాప్ అయిన తర్వాత ఏం చేయాలి, మనం ఈ రెండింటి పొజిషన్ అప్డేట్ చేయాలి. అప్డేట్ ఎందుకు చేస్తున్నాం, ఆ ఇండెక్స్లో వీ ఆల్రెడీ డన్ ద టాస్క్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్లో టాస్క్ చేయాలి. సో వీఆర్ అప్డేటింగ్ ద పాయింటర్స్ పొజిషన్. సో ఇప్పుడు నా ఎల్ ఎక్కడ వచ్చింది, ఎల్ ఇక్కడికి వచ్చింది, ఆర్ ఇక్కడికి వచ్చింది. సో నేను మళ్ళీ ఏం చేస్తా, ఇండెక్స్ 0 1 2 3 4 5. సో నేను ఇప్పుడు 2ని 3ని స్వాప్ చేస్తాను. ఎందుకు, 2 ఈజ్ ద థర్డ్ వాల్యూ ఇన్ ద అరే, 3 ఈజ్ ద లాస్ట్ నుంచి థర్డ్ వాల్యూ. సో మనం ఏం చేస్తున్నాం, వీఆర్ జస్ట్ స్వాపింగ్ దీస్ వాల్యూస్. నేను మళ్ళీ ఏం చేస్తా, ఈ వాల్యూని ఇక్కడ, ఈ వాల్యూని ఇక్కడ. దట్ బికమ్స్ 6 5 4 3 2 1. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇండెక్సెస్ కూడా అప్డేట్ చేస్తాను. టాస్క్ కంప్లీట్ అయింది కదా, ఐ విల్ ఆల్సో అప్డేట్ ద ఇండెక్స్. సో అప్పుడు నాకు ఆర్ ఇక్కడ వస్తుంది, ఎల్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది ఎల్ని క్రాస్ చేసి ఇటు పక్కకు వచ్చింది, ఎల్ కూడా ఆర్ని క్రాస్ చేసి రైట్ సైడ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే ఇలా వెన్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎల్ ఆర్ వెన్ ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ అంటే సింపుల్గా ఏమర్థం అంటే నేను ఎరే మొత్తం స్వాప్ చేశాను. సో there is no more elements to swap or rotate. So simply ఏం చేయొచ్చు, the moment this condition happen, that is when r is less than l, నేను ఏమనుకోవచ్చు అంటే the task is completed. that is ఇచ్చిన అరేని రొటేట్ చేసాము, ఇన్ ప్లేస్లో చేసామంటే ఎస్ ఇన్ ప్లేస్లోనే చేసాము. ఎందుకు, వీ డిడ్ంట్ క్రియేట్ ఎనీ న్యూ వేరియబుల్స్, మనం కొత్త వేరియబుల్స్ ఏం క్రియేట్ చేయలేదు, వీఆర్ జస్ట్ స్వాపింగ్ దీస్ వాల్యూస్ అన్నట్టు. సో వీ కెన్ సే దట్ వీ హ్యావ్ డన్ ఇన్ ప్లేస్ రొటేషన్. సో ఇప్పుడు దీన్ని కోడ్ రాద్దాం. సింపుల్ కోడ్ కూడా ఏం డిఫికల్ట్ ఏమి ఉండదు. ఎరే ఉంది మనకి 1 2 3 4 5 6 లెఫ్ట్ రైట్ పాయింటర్స్ 0 ఇండెక్స్ స్టార్టింగ్ ఇండెక్స్ ఆర్ లాస్ట్ ఇండెక్స్ ఏంటి తెలియదు నాకు. సో ఐ కెన్ డూ లెంత్ ఆఫ్ ఎరే -1 ఎందుకు, మన ఇండెక్సెస్ ఎప్పుడు 0తో స్టార్ట్ కాబట్టి లెంత్ -1 చేస్తే నాకు లాస్ట్ ఇండెక్స్ వచ్చింది. సో ఇప్పుడు నాకు 2 ఇండెక్సెస్ పాయింట్ అవుట్ ఉంది, లెఫ్ట్ ఏమో స్టార్టింగ్ ఆర్ ఏమో ఎండింగ్. నేను ఇప్పుడు ఏం చేయాలి, లూప్ వేసుకొని ఇవి స్వాప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు దాకా స్వాప్ చేయాలి, టిల్ ఆర్ ఈజ్ లెస్ దెన్ ఎల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వైల్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. దీని మీనింగ్ ఏంటి, ఆర్ ఎల్ కంటే తక్కువ అయ్యేదాకా ఐ కెన్ డూ దిస్ లూప్ అన్నట్టు. ద మూమెంట్స్ ఆర్ బికమ్స్ లెస్ దెన్ ఎల్, ఈ లూప్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ స్వాపింగ్, దట్ ఈస్ array ఆఫ్ ఎల్ array ఆఫ్ ఆర్ ఈక్వల్ టు array ఆఫ్ ఆర్ array ఆఫ్ ఎల్. నేను సింపుల్ ఇక్కడ ఏం చేస్తున్నా, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్వాపింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, స్వాప్ చేసిన తర్వాత ఆ ఇండెక్స్లో టాస్క్ కంప్లీట్ అయ్యగానే ఏం చేయాలి, వీ నీడ్ టు అప్డేట్ ద ఇండెక్సెస్ ఆఫ్ ద పాయింటర్స్. సో నా ఎల్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఆర్ విల్ బి డిక్రిమెంట్. సో ఈ లూప్ ఎండ్ అయిన తర్వాత ఏమైంది, ఐ కెన్ జస్ట్ రిటర్న్ ఎరే. దీని మీనింగ్ ఏంటి, నేను ఇచ్చిన ఎరేని యాజ్ ఇట్ ఈస్గా ఇన్ ప్లేస్లో ఐ జస్ట్ స్వాప్ ద వాల్యూస్ యూజింగ్ ఎ లూప్ అండ్ రొటేటెడ్ ద కంప్లీట్ ఎరే అన్నట్టు. సో బై ద టైమ్ ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి అన్ని వాల్యూస్ రొటేట్ అయిపోయి రివర్స్ ఆర్డర్లో వచ్చింది. దట్ ఈస్ ద సొల్యూషన్. సింపుల్ కోడ్, వెరీ బేసిక్ ప్రాబ్లమ్, సింపుల్ 2-pointer అప్రోచ్, బేసిక్ ఎలా అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీల్ డూ ఏ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. ఎరే డేటా స్ట్రక్చర్ చూసాం, స్ట్రింగ్లో కూడా సేమ్ అప్రోచ్. లెట్స్ సే ఎస్ అన్నాడు అనుకోండి, ఎస్ ఈక్వల్ టు ABCDEF. సేమ్ ఇదే కోడ్, ఎరే ఉన్న ప్రతి చోట ఎస్ పెట్టుకోండి, అంతే సింపుల్. ఎందుకు, మనం స్ట్రింగ్లో డైరెక్ట్గా ఇండెక్సెస్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ కూడా సిమిలర్ సేమ్ మెథడ్ అన్నట్టు. ఎరే స్ట్రింగ్ చూసాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ వీ విల్ సీ హౌ వీ కెన్ యూస్ 2-pointer అప్రోచ్ ఇన్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో 2-pointer అప్రోచ్ ఎలా వాడచ్చో చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, మిడిల్ ఆఫ్ ఏ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో మిడిల్ అన్నాడు. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. గివెన్ ద హెడ్ ఆఫ్ ఏ సింగిల్లీ లింక్డ్ లిస్ట్, రిటర్న్ ద మిడిల్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఇఫ్ దెర్ ఆర్ 2 middle nodes, రిటర్న్ ద సెకండ్ మిడిల్ నోడ్. మనకి ఏమన్నాడు, ఒక లింక్డ్ లిస్ట్ ఇచ్చాడట, దానిలో మనం మిడిల్ నోడ్ కనుక్కోవాలి, అంతే కదా, రిటర్న్ మిడిల్ నోడ్. సో నా ఫైనల్ అవుట్పుట్ ఏమవ్వాలి, మిడిల్ నోడ్ కావాలి. ఇంకేమన్నాడు, దెర్ ఈజ్ అ కండిషన్, ఇఫ్ దెర్ ఆర్ 2 middle nodes. 2 middle nodes ఏంటి, ఒక్కటే మిడిల్ అవ్వచ్చు అంటే థింక్ అబౌట్ ఇట్, లైక్ 5 numbers ఉన్నాయి, 1 2 3 4 5. ఈ 5 numbers మిడిల్ ఏంటంటే ఏం చెప్తావు, నువ్వు 3 అని చెప్తావు. అలానే 6 numbers ఉంటే, ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు వీ కాన్ సే దెర్ ఈజ్ 1 number మిడిల్ కదా. సో అప్పుడు ఏం చేస్తాంటే వి కన్సిడర్ ద మిడిల్ 2 values యాజ్ మిడిల్ అన్నట్టు. సో అలా 2 middle nodes ఉంటే వీ విల్ రిటర్న్ ద సెకండ్ మిడిల్ నోడ్.
సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏం ఇచ్చాడు, 1 2 3 4 5. సో నేను మిడిల్ నోడ్ ఏమనుకున్నా 1 2 3 4 5లో మిడిల్ ఏంటి 3 కదా. సో నేను చేస్తాను 3 దగ్గర నుంచి ఉన్న వాల్యూస్ని రిటర్న్ చేస్తాను సింపుల్గా. ఇక్కడ చూడు 3 4 5 అవుట్పుట్ కూడా అదే. అలానే ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి 1 2 3 4 5 6 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటి దెర్ విల్ బి 2 మిడిల్ నోడ్స్. సో 2 మిడిల్ నోడ్స్లో ఏం రిటర్న్ చేయమన్నాడు, సెకండ్ మిడిల్ నోడ్ రిటర్న్ చేయమన్నాడు. సో నేను కూడా అదే చేస్తాను. సో నేను సింపుల్గా ఏం చేస్తాను, 2 మిడిల్ నోడ్స్ ఏంటి ఇక్కడ 3 మిడిల్ నోడ్ 4 మిడిల్ నోడ్. ఈ రెండిట్లో సెకండ్ మిడిల్ నోడ్ అంటే 4. సో నేను 4 దగ్గర నుంచి వాల్యూస్ రిటర్న్ చేస్తాను. అవుట్పుట్ కూడా 4 5 6. ఇక్కడ చూస్తే సిన్స్ ద లాస్ట్ నోడ్ హ్యాస్ 2 మిడిల్ నోడ్స్ విత్ వాల్యూస్ 3 and 4 వి రిటర్న్ ద సెకండ్ వన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ థాట్ థింక్ చేయండి. ప్రతి క్వశ్చన్కి బ్రూట్ ఫోర్స్ దాని తర్వాత ఆప్టిమైజేషన్. డైరెక్ట్గా అయితే ఆప్టిమైజేషన్ ఎవరికి రాదు. సో ట్రై టు థింక్ బ్రూట్ ఫోర్స్. సో నేను బ్రూట్ ఫోర్స్లో ఏమన్నా మీకు, బ్రూట్ ఫోర్స్లో ప్రతిసారి ట్రై టు యూజ్ లూప్స్. సో ఇప్పుడు లూప్స్ వాడి అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, థింక్ లూప్స్తో నేను ఎలా సాల్వ్ చేయగలను. సో మనకి మిడిల్ నోడ్ కావాలి. మిడిల్ నోడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ అసలు లెంత్ తెలియాలి కదా మనకి. లింక్డ్ లిస్ట్ లెంత్ ఎలా తెలుస్తుంది, లెట్స్ సే ఎరే అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా మనం లెంత్ ఆఫ్ ది ఎరే అనొచ్చు. లేదా స్ట్రింగ్ అన్నాడు అనుకోండి, స్ట్రింగ్ కూడా డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనొచ్చు. బట్ లింక్ లిస్ట్ లెంత్ డైరెక్ట్గా అట్లా కనుక్కోలేము కదా. సో ఫస్ట్ మన మెయిన్ టాస్క్ ఏమవ్వాలంటే ఫైండ్ లెంత్. లెంత్ కనుక్కుంటారు, మిడిల్ ఎలా కనుక్కోవాలి, సింపుల్. లెంత్ బై 2 less 1, దట్ ఈస్ మిడిల్. ప్లస్ 1 ఎందుకు చేస్తున్నాను, థింక్ అబౌట్ ఇట్. లెట్స్ నా లెంత్ ఈక్వల్ టు 5, ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ లెంత్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ 5 by 2 దట్ ఈస్ 2 + 1 దట్ ఈస్ 3. సో మిడిల్ వాల్యూ ఏంటి 3. బట్ ఈవెన్ నెంబర్స్ కూడా సేమ్ ఫార్ములా, 6 by 2 దట్ ఈస్ 3. దాని తర్వాత మనకి ఏమన్నాడు వాడు, సెకండ్ వాల్యూ రిటర్న్ చేయమన్నాడు. సెకండ్ మిడిల్, ఈవెన్ నెంబర్స్లో 2 మిడిల్స్ ఉంటాయి కదా. సో సెకండ్ మిడిల్ ఏమైంది 3 + 1 = 4. సో సింపుల్ ఫార్ములా ఏంటి, లెంత్ కనుక్కోవడం, లెంత్ బై 2 + 1, ఇది మనకి తెలియాలి. సో నేను ఫస్ట్ లింక్ లిస్ట్ లెంత్ కనుక్కుంటా. సో లెంత్ ఎలా కనుక్కుంటా, 1 2 3 4 5 6. తనకి ఇలా 6 వాల్యూస్ ఉన్నాయనుకోండి, లెంత్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ యూజ్ దిస్ వేరియబుల్ లెంత్ ఈక్వల్ టు, ఇనిషియల్గా లెంత్ ఎంత, ఒక్క నోడ్ ఉంది నాకు తెలిసి అయితే ఫస్ట్ నేను స్టార్ట్ అవుతా. సో ఐ హ్యావ్ 1 నోడ్, సో లెంత్ 1 అనుకుంటా. సో ఈ నోడ్కి ఏం పాయింట్ వచ్చేసి లెట్ ఇట్ బి ఎక్స్. సో ద మూమెంట్ ఎక్స్ ఇక్కడికి రాగానే నేను ఈ లెంత్ని అప్డేట్ చేస్తాను. అలానే మళ్ళీ ఎక్స్ నెక్స్ట్ నోడ్కి రాగానే నేను లెంత్ని అప్డేట్ చేస్తాను. అలానే మళ్ళీ ఎక్స్ నెక్స్ట్ నోడ్ లెంత్ అప్డేట్, నెక్స్ట్ నోడ్ లెంత్ అప్డేట్, నెక్స్ట్ నోడ్ లెంత్ అప్డేట్. ఇంకా నెక్స్ట్ నోడ్ ఉందా అంటే లేదు. సో దాని మీనింగ్ ఏంటి, లెంత్ ఈక్వల్ టు 6. సో నేను సింపుల్ లూప్ వేసుకొని లెంత్ కనుక్కుంటాను. సో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ ఎప్పుడైనా ట్రై టు థింక్ అబౌట్ లూప్స్. సో ఇప్పుడు నేను లూప్ ఎలా చేయొచ్చు, సింపుల్ కోడ్ రాస్తే ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ది. this is length equals to 0 and x equal to head, while head dot next ఇంకో వాల్యూ ఉన్నంత వరకు ఐ విల్ డూ ఏ లూప్. లెంత్ అప్డేట్ చేస్తా, హెడ్ కాదు, సారీ దిస్ ఈజ్ ఎక్స్, హెడ్ కాదు, మనం ఎక్స్తో ట్రావెల్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ నెక్స్ట్. ఈ లూప్ ఎప్పుడు ఎండ్ అయింది, ద మూమెంట్ దెర్ ఇస్ నో నెక్స్ట్ వాల్యూ, అప్పుడు ఎండ్ అయింది. సో నేను ఏం చేస్తా, రిటర్న్ లెంత్. సో ఇప్పుడు నాకైతే లెంత్ అయితే తెలిసింది. సో నేను ఇందా రాసుకున్న ఫార్ములా వాడి మనం మిడిల్ వాల్యూ కనుక్కోవచ్చు. సో మిడిల్ ఏంటి, లెంత్ బై 2 + 1 దట్ ఈక్వల్ టు మిడిల్. బట్ నాకు మిడిల్ నెంబర్ తెలుసు. ఇక్కడ మనకి ఏమొస్తుంది, దిస్ ఈజ్ నెంబర్ నాట్ నోడ్, దిస్ ఈజ్ నెంబర్. కానీ మనకి క్వశ్చన్ ఏమన్నాడు, రిటర్న్ మిడిల్ నోడ్ అన్నాడు. సో నేను నోడ్ ఎలా రిటర్న్ చేయాలి, సింపుల్, మళ్ళీ ఇంకో లూప్ వేసుకుంటాం, ఈ మిడిల్ వాల్యూ దాకా ట్రావెల్ అవుతా, అక్కడి నుంచి రిటర్న్ చేస్తాం, సింపుల్. సో నాకు మిడిల్ తెలుసుకుంటే ఐ డూ ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to మిడిల్. దాన్ని సింపుల్గా ఏం చేస్తా, సో రిజల్ట్ ఈక్వల్ టు, ట్రావెల్ అవ్వడానికి రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, హెడ్. సో రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ డాట్ నెక్స్ట్. సో ఫైనల్గా ఏం చేస్తావు, రిటర్న్
రిజల్ట్ డాట్ నెక్స్ట్. సింపుల్. నేను డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాను. ఎందుకు రిజల్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ 0 to మిడిల్ అన్నాం. సో మన ఫర్ లూప్లో లాస్ట్ వాల్యూ అనేది కన్సిడర్ చేయాలి. సో దానికంటే ముందు నోడ్ దగ్గర ఆగుతున్నాం. సో ముందు నోడ్ దగ్గర ఆగుతున్నాం కాబట్టి వీఆర్ డూయింగ్ రిటర్న్ డాట్ నెక్స్ట్. అదే నువ్వు మిడిల్ +1 అనుకుంటే నెక్స్ట్ వేయడం అవసరం లేదు. సో జనరల్గా ఒక ముందు నోడ్ దగ్గర ఆగుతున్నాం కాబట్టి ఐఎమ్ డైరెక్ట్లీ రిటర్నింగ్ నెక్స్ట్ అన్నట్టు. సో దిస్ ఈజ్ వెరీ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ ఎప్పుడైనా ట్రై టు థింక్ అబౌట్ లూప్స్ వల్ల కాకపోతే ట్రై టు క్రియేట్ న్యూ వేరియబుల్, న్యూ స్పేస్, న్యూ వేరియబుల్, న్యూ లింక్ లిస్ట్. అట్లా కూడా కాకపోతే ఇంకా గ్రీడీ అప్రోచ్ మీకు సాల్వ్ చేస్తే నా క్వశ్చన్ వస్తుంది. సో ఆల్వేస్ ఫస్ట్ అప్రోచ్ ఈస్ లూప్స్, దెన్ ట్రై టు క్రియేట్ న్యూ స్పేస్ కూడా కాకపోతే గ్రీడీ ఇంతకుముందు చేసుంటా లేదా నాకు తెలిసిన ఏదో కలగలదు. ఐ విల్ జస్ట్ ట్రయల్ చేస్తా, టెస్ట్ చేస్తా, వర్కౌట్ అయింది అంతే. సో నవ్వు ఇప్పుడు అసలు 2.0 అప్రోచ్ ఎలా చేయొచ్చు. 2.0 అప్రోచ్ ఎలా చేయొచ్చు అంటే దీనికి యూ నీడ్ టు హ్యావ్ సమ్ మ్యాథ్స్ నాలెడ్జ్. సింపుల్ బేసిక్ మ్యాథ్స్ రావాలి. లెట్స్ సే దెర్ ఆర్ 2 people, one is big guy and there is a small person. తిను ఒక్క సెకండ్కి 2 steps వేయగలడు. 1 secondకి 2 steps వేయగలడు. బట్ ద స్మాల్ గా ఓన్లీ 1 secondకి 1 step వేయగలడు. రైట్. సో లెట్స్ సే 10 seconds వేయింది. 10 seconds అవగానే తిను ఎన్ని స్టెప్స్ వేసాడు? దట్ ఈస్ 20 steps వేసాడు. బిగ్ గాయ్ అన్నప్పుడు ఫాస్ట్ అందాం. ఫాస్ట్ గాయ్ ఈక్వల్ టు 20 steps వేసాడు. మరి స్లో గాయ్ సెకండ్కి 1 step అంటే 10 seconds కింద 10 steps వేసాడు. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా ఎంత స్టెప్స్ చేస్తున్నా దానికి సగం స్లోగా చేస్తున్నా. లెట్స్ ఎక్స్ సెకండ్స్ తర్వాత ఫాస్ట్గా ఎన్ని స్టెప్స్ వేసి ఉంటాడు? 2x steps వేసి ఉంటాడు ఫాస్ట్గా. స్లోగా x steps. రైట్. లెట్స్ అసలు ఇంకా ముందుకు వెళ్ళడానికి దారి లేదు అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? లెట్స్ ఇందాక 10 అనుకున్నాం కదా. లెట్స్ 1 2 3 4 5 6 10. సో ఎక్స్ 10 steps వేసాడు. ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అట్లా 10 steps వేసాడు. ఫాస్ట్గా 10 steps వేస్తే స్లోగా ఎన్ని స్టెప్స్ వేసినట్టు ఇచ్చిన టైంలో? ఫాస్ట్ 2 వేస్తే స్లో 1 వేస్తుంది. దాని మీనింగ్ అంటే హాఫ్ వేస్తుంది కదా. సో వెన్ హీ రీచెస్ 10 steps ద స్లో విల్ బి అరౌండ్ 5. కరెక్ట్గా మిడిల్ దగ్గర ఉంటాడు. రైట్. 10కి మిడిల్ ఏంటి? 5 కదా. సో అలానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే లింక్ లిస్ట్ మొత్తం ట్రావెల్ అవుతూ ఫాస్ట్ ఏమో 2 స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాడు. ద మూమెంట్ ఫాస్ట్ ఎండ్ రీచ్ అవ్వగానే స్లో అనేది కరెక్ట్గా లింక్ లిస్ట్ మిడిల్లో ఉంటాడు. సో ఇది బేసిక్ మ్యాథ్స్ వస్తే యూ కెన్ డూ ఇట్. లైక్ అర్థం అవ్వాలి మీకు. ఒకడు 2 స్టెప్స్కి జంప్ చేస్తుండో. సో సెకండ్ నోడు ఫాస్ట్ ఎండ్కి వెళ్ళేసరికి సెకండ్ నోడ్ ఎక్కడ ఉంటాడు? వీడు ఓన్లీ 1 step వేసుకుంటూ వస్తున్నాడు, మధ్యలో ఆగిపోతాడు. అదే వీడు 2 steps వీడు ఎండ్ దగ్గర రీచ్ అవుతాడు. సో ఇక్కడ బేసిక్ 1:2 రేషియో కాబట్టి వెన్ సెకండ్ గా రీచెస్ ఎండ్ ఫస్ట్ గా విల్ బి ఎగ్జాక్ట్లీ ఎట్ ద 1/2 లెంత్. సో 1 length by 2 1/2. సో ఇక్కడ కూడా మనం సేమ్ చేస్తాం. మనం రాసుకునేది ఏంటి? లెంత్ బై 2 + 1. సో ఈ 1/2 రేషియో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 1/2 రేషియో. సో ఈ +1 అనేది మనం ఫైనల్గా ఏం చేస్తాం? రిటర్న్ డాట్ నెక్స్ట్ వేసుకుంటే +1 వచ్చేస్తుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. సింపుల్ కోడ్ రాస్తుంది మీకు అర్థమైపోయింది. సో ఐ విల్ టేక్ 2 variables, స్లో హెడ్, ఫాస్ట్ హెడ్. సో రెండు స్టార్టింగ్ ఒకే చోట నుంచి స్టార్ట్ అయ్యాయి. సో నేను ఏం చేస్తానంటే వైల్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అండ్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఏంటి అంటే ఒక స్టెప్ వేయడానికి స్పేస్ ఉంది, ఇంకో స్టెప్ వేయడానికి కూడా స్పేస్ ఉంటాయి కదా. ఫాస్ట్ 2 steps వేసేది, ఫాస్ట్ అనే పర్సన్ 2 steps వేసేది. సో ఐఎమ్ చెకింగ్ నెక్స్ట్ స్టెప్ ఉందా? ఉంది, గ్రేట్. ఇంకో స్టెప్ కూడా ఉందా? గ్రేట్. అప్పుడు నేను ఏం చేస్తా? ఫాస్ట్ విల్ బి డైరెక్ట్ 2 steps వేస్తాడు. దట్ ఈస్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. మరి స్లో ఏమనుకున్నాం? ఓన్లీ సింగిల్ స్టెప్ వేస్తాడు కాబట్టి స్లో డాట్ నెక్స్ట్. ఈ లూప్ ఎప్పుడైంది? ఫాస్ట్ ఇంకా స్టెప్స్ వేయడానికి ఏమీ లేదు అంటే లాస్ట్ స్టెప్ దగ్గర ఉన్నాడు. సో ఇంకా ముందేం లేదు కాబట్టి ఈ లూప్ బ్రేక్ అయింది. లేదా లాస్ట్ నుంచి ఒక స్టెప్ ముందుకే ఉన్నాడు, అప్పుడు కూడా 2 steps వేయడానికి స్పేస్ లేదు కాబట్టి బ్రేక్ అయింది. సో ఈ బ్రేక్ అవ్వగానే మనం ఏం అర్థం చేసుకోవాలి? స్లో అనేటోడు మిడిల్ దగ్గర ఉన్నాడు, ఫాస్ట్ అనేటోడు ఎండ్ దగ్గర ఉన్నాడు, స్లో అనేటోడు మిడిల్ దగ్గర ఉన్నాడు. సో సింపుల్ ఏం చేస్తావు? రిటర్న్ స్లో డాట్ నెక్స్ట్. స్లో డాట్ నెక్స్ట్ ఎందుకు? ఇక్కడ 1:2 రేషియో చేస్తున్నాం. ఫాస్ట్ 2 steps చేస్తున్నాం, డాట్ నెక్స్ట్ చేస్తే స్లో ఏం చేస్తున్నాం? ఓన్లీ 1 step చేస్తున్నాం. కానీ మనం రాసుకున్న ఫార్ములా ఏంటి? లెంత్
బై 2 + 1 +1 ఎందుకంటే లెట్స్ ఈవెన్ నెంబర్ అయింది, 3 దగ్గర ఆగాడు, నెక్స్ట్ 4 నుంచి కదా మనం ఇవ్వాల్సింది, 6 లెంత్ 6 అనుకుంటే 6 నోట్స్ ఉన్నాయి అనుకుంటే మనం 4 నుంచి ఇవ్వాలి వాడికి మిడిల్ కాబట్టి. సో ఇక్కడ కూడా ఇదేమో మనకి 3 దగ్గర అయితే +1 చేస్తే 4 వస్తుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్. సో ఇక్కడ కూడా స్లో డాట్ నెక్స్ట్ అనేది మెయిన్ +1 అనేది నెక్స్ట్ నోడ్ నుంచి వెళ్తున్నాం అని చెప్పడానికి అంతే. సో ఇది సొల్యూషన్, వెరీ బేసిక్ ప్రాబ్లమ్. మీకు ఇది 1:2 రేషియో, 2 స్టెప్స్, స్లో, ఇది అర్థమైతే చాలు. సో బేసికలీ ఇది ఎందుకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ అనే కాన్సెప్ట్ ఇది అన్నట్టు. ఒకడేమో ఫాస్ట్ ముందుకు వెళ్తూ ఉంటాడు 2:2 రేషియో లేదా 3:, ఇక్కడ 2 అన్న 3 కూడా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు. స్లో అనేటోడేమో 1 ఫాస్ట్ వాడి కంటే తక్కువ వెళ్తాడు. సో ఇలా స్లో ఫాస్ట్ పాయింటర్ కాన్సెప్ట్ అంటారు. బేసిక్ పాయింటర్ కాన్సెప్టే, బట్ ఇది సింపుల్ డెఫినేషన్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇంతకుముందుకి ఇప్పుడు ఏమో ఆప్టిమైజ్ అయినా చూద్దాం. ఓకే, బ్రూట్ ఫోర్స్ చూసాం, 2 పాయింటర్ వచ్చాం, బట్ వై ఆర్ బి యూజింగ్ 2 పాయింటర్? బ్రూట్ ఫోర్స్ కంటే 2 పాయింటర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్రూట్ ఫోర్స్లో మేము ఫస్ట్ లెంత్ కనుక్కోవడానికి 1 లూప్, దట్ ఈస్ బిగ్, ఒక n టైమ్స్ ఇటరేట్ అయ్యా, n టైమ్స్. అలానే మిడిల్ కనుక్కోవడానికి n/2 టైమ్స్. సో నా టోటల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఏమంటున్నాయి, బిగ్ ఆఫ్ n + n/2 కదా. అలానే ఇక్కడ ఏమవుతుంది 2 పాయింటర్ అప్రోచ్లో నా ఎన్ని లూప్స్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని అవుతున్నాయి, ఓన్లీ బిగ్ ఆఫ్ n. సో నేను డబుల్ ఇటరేషన్ చేయకుండా ఉండడానికి వీఆర్ డూయింగ్ దిస్ అన్నట్టు. అండ్ ఆల్సో దీనివల్ల మనకి ఏమి హెల్ప్ అంటే వీఆర్ ఓన్లీ యూజింగ్ 2 పాయింటర్స్. సో ఈ క్వశ్చన్ని 2 పాయింటర్ అప్రోచ్తో ఇలా సాల్వ్ చేయొచ్చు. సో 2 పాయింటర్ అప్రోచ్ వల్ల ఏంటంటే వీఆర్ గెటింగ్ మచ్ టైమ్ కాంప్లెక్సిటీ బెటర్. ఇక్కడ జస్ట్ సింపుల్ 2 ఎగ్జాంపుల్స్ కాబట్టి అంత కంపేర్ చేయలేం, బట్ వెన్ దెర్ ఆర్ 10,000 నోట్స్ ఆర్ 1 million నోట్స్, సో 2 పాయింటర్ అప్రోచ్ అనేది ఇట్ ఎక్సెల్స్ ఫాస్టర్, మనకి ఫాస్టర్ రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ వి సాల్వ్ దిస్ క్వశ్చన్ యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, మనం ఎరేస్ చూసాం, స్ట్రింగ్స్ చూసాం, లింక్డ్ లిస్ట్ చూసాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఎరేనే బట్ గ్రీడీ అప్రోచ్ ఏంటి, ఎందుకు ఇది మీరు చూస్తేనే మీకు అర్థమైంది, మీరు ఇంతకుముందు సాల్వ్ చేస్తేనే అర్థమైంది. సో లెట్స్ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. మీకు ఫస్ట్ రాకపోవచ్చు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, బోట్స్ టు సేవ్ పీపుల్. సో యు ఆర్ గివెన్ అన్ ఎరే పీపుల్ వేర్ పీపుల్ ఆఫ్ I is the weight of the ith person and an infinite number of boats where each boat can carry a maximum weight of limit. Each boat carries at most 2 people at the same time, provided the sum of the weight of those people is at most limit. Return the minimum number of boats to carry every given person. Finally మనం ఏం చేయాలి, రిటర్న్ ద మినిమం నెంబర్ ఆఫ్ బోట్స్ టు క్యారీ ఎవ్రీ గివెన్ పర్సన్. సో ఇక్కడ ఏంటి, మనకి ఎరే ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, లెట్ ఇట్ బి n పీపుల్ ఉన్నారు, అండ్ ఈచ్ వెయిట్ ఏంటి ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ. సో పీపుల్ ఆఫ్ I, ఆ వాల్యూ ఏంటంటే వెయిట్ ఆఫ్ ది పర్సన్, వెయిట్ ఆఫ్ ది దట్ ఇండెక్స్ పర్సన్. సో మనకి ఏంటి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, 1, 2గా చాలా ఇన్ఫినిట్ ఉన్నాయి. ఇన్ఫినిట్ ఉన్న ఒక్కొక్క బోట్లో ఓన్లీ 2 పీపులే ఉండగలరు, ఒక్కొక్క బోట్లో ఓన్లీ 2 పీపులే కూర్చోగలరు. సో నేను ఏం చేయాలి, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా క్రియేట్ చేసి సచ్ దట్ ఐ కెన్ రిటర్న్ ద మినిమం నెంబర్ ఆఫ్ బోట్స్ టు క్యారీ ఆల్ ద పీపుల్ కావాలి. అండ్ ఆల్సో వాడు ఇచ్చిన కన్స్టెంట్ ఏంటి, ఈ 2 people వెయిట్ మ్యాక్సిమం వెయిట్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకు, 2 people మ్యాక్సిమం వెయిట్ కంటే ఎక్కువ ఉంటే ఆ బోట్ మునిగిపోయింది. సో మ్యాక్సిమం వెయిట్ కంటే ఈ 2 people వెయిట్ తక్కువ ఉండాలి. సో ఈ క్వశ్చన్ని మనం గ్రీడీ అప్రోచ్లోనే చేయగలం, లేదా అసలు బ్రూట్ ఫోర్స్లో లెట్స్ ట్రై. బ్రూట్ ఫోర్స్లో ఏంటి, నాకు ఒక ఎరే ఇచ్చాడు 1, 2 అండ్ ఒక్కొక్క బోట్ మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ ఏంటి 3 kg అన్న. సో మీరు ఆలోచించండి, నా దగ్గర 2 people ఉన్నారు, ఒకడు 1 kilo ఉండి ఇంకో 2 kilos ఉంది, వీళ్ళిద్దరు కలిపితే వెయిట్ ఎంత 3 kilos. బోట్ ఎన్ని కేజీస్ ఆవిద్ది 3 kilos. సో నాకు ఎన్ని బోట్స్ కావాలి, ఒక్క బోట్ చాలు. సో డైరెక్ట్గా 1 రిటర్న్ చేశాడు. బట్ వాట్ అబౌట్ దెర్ ఆర్ మెనీ నెంబర్స్, లెట్స్ సే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదంటే సింపుల్గా నువ్వు బ్రెయిన్లో చెప్పావు, ఇన్ని నెంబర్స్కి నువ్వు ఎన్ని బోట్స్ కావాలని లెక్కేస్తావు. సింపుల్ బేసిక్ ట్రై చేద్దాం. అరే ఇన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, నేను ఒక్కో 2 తీసుకుంటే లెట్స్ మీ ట్రై అని. సో ఫస్ట్ 2 నెంబర్స్ కదా, ఫస్ట్ 2 లిమిట్, లెట్స్ లిమిట్ కూడా ఈ ఏరియాకి లిమిట్ బోట్ వెయిట్ కెపాసిటీ కూడా 10 kgs అన్నాం. ఫస్ట్ 2 10 kgs కంటే తక్కువ ఉందా, ఎస్, 1 + 2 is 10 kgs కంటే తక్కువ. సో బోట్ నెంబర్ 1లో ఏం స్టోర్ అయింది 1, 2. దాని తర్వాత ఈ 2 3 + 4 ఎంత 7, దట్ ఈస్ లెస్ దెన్ బోట్ కెపాసిటీ కంటే తక్కువ ఉంది. సో అప్పుడు కూడా బోట్ 2లో ఈ స్టోర్ 3, 4. దాని తర్వాత థర్డ్ బోట్లో ఏం స్టోర్ చేస్తున్నాం 5, 6.
సో 5, 6 ఎంత 11 బోట్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉంది. బోట్ కెపాసిటీ కంటే ఎక్కువ ఉందంటే ఏం చేయాలి? లెట్స్ ట్రై టు ఫైండ్ ఇంకెవరైనా దొరుకుతారా 5కి తోడుగా ఇంకెవరైనా దొరుకుతారా సచ్ దట్ బోట్ కెపాసిటీ కంటే తక్కువ వెయిట్లో ఉన్నాం. సో 5 + 6 11, 5 + 7 12, 5 + 8 13, 5 + 9 14, 5 + 10 15. సో 5 మిగతా ఏ నెంబర్స్తో కలిసిన వెయిట్ అనేది మ్యాక్సిమం కెపాసిటీ కంటే ఎక్కువ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి? 5 సోలోకి వెళ్ళాలి. సో 5 సోలోకి వెళ్తాడు. దెన్ ఫోర్త్ బోట్లో 6 కూడా సేమ్. 6 + 7 ఎంత 13, 6 + 8 14, 6 + 9 15, 6 + 16. సో 6 కూడా ఒక్కడే వెళ్తాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తుంది? 5 ఫిఫ్త్ బోట్ ఏమో 7 ఒక్కడే, 8 9 10. 7th బోట్ అందరూ ఒక్కరే వెళ్తాను. 5 తర్వాత అందరూ ఒక్కొక్కరే వెళ్తాను. 8th బోట్ 9th బోట్. ఇక్కడ చూస్తే నాకు టోటల్ 9 బోట్స్ పట్టాయి వీళ్ళందరూ వెళ్ళడానికి. నేను ఏం ఎసెన్షన్తో చేసా? ప్రతి ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ పోయాను. అట్లా కాదు, ప్రతి ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసుకొని పోలేదు. దెన్ ఇంకేం చేయొచ్చు? ప్రతి లాస్ట్ 2 చేద్దాం. అది సేమ్ లేదు కదా, సేమ్ లెంత్ వస్తుంది కదా. బట్ ప్రతి ఫస్ట్ 2 చేసుకున్నా పోలేదు, ప్రతి లాస్ట్ 2 చేసుకున్నా రాలేదు. నెక్స్ట్ ఇంకేం ఆలోచించవచ్చు క్రియేటివ్గా. సో నేనేమనుకుంటా అంటే లెట్స్ సే ఫస్ట్ ఒకరిని లాస్ట్ ఒకరిని చూద్దాం. అట్లా ఏమైనా రావచ్చేమో, థింక్ అబౌట్. సో సేమ్ ఎజంప్షన్ 1 2 3 4 5 6 7 8 9 10. లిమిట్ ఎంత? 10. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒకరిని తీసుకున్నా, లాస్ట్ ఒకరిని తీసుకున్నా, ఇద్దరిని కలిపితే లిమిట్ కంటే తక్కువ ఉండి వాళ్ళిద్దరినో బోట్లో పంపిద్దాం. చూద్దాం. ఇవి 1 10, 1 + 10 11. అరే 11 ఎక్కువ ఉంది కదా. సో వీళ్ళిద్దరిని పంపించలేము. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఓడ్ని కాకుండా సెకండ్ ఓడ్ని తీసుకుందాం. 2 + 10 12 అవుతుంది, పెరుగుతుంది. సో ఇటువైపు ఏ నెంబర్ తీసుకున్నా 10తో నాకేమవుతుంది? లిమిట్ కంటే ఎక్కువ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి? 10 అనేది పక్కా సోలోగా పంపించాలి. సో నేనేం చేస్తాను అంటే బోట్ 1లో ఫస్ట్ అయితే 10 అని పంపిస్తా. దాని తర్వాత 10 ఇప్పుడు లేడు, మిగతా ఎంతమంది ఉన్నారు? 1 to 9 ఉన్నారు. సో నేను మళ్ళీ చెక్ చేస్తాను. మళ్ళీ ఫస్ట్ ఓడ్ని లాస్ట్ ఓడ్ని కంపేర్ చేస్తాను. 1 9, 1 + 9 10. అరే బోట్ లిమిట్లో ఉన్నారు ఇద్దరు, 10 kg 10 kg సరిపోయింది. సో వీళ్ళిద్దరిని పంపిస్తారు. బోట్ 2 దట్ ఈస్ 1, 9. సో ఇప్పుడు ఎవరెవరు మిగిలారు? 2 3 4 5 నుంచి 8 దాకా మిగిలారు. సో మళ్ళీ సేమ్ ఫస్ట్ ఓడ్ని లాస్ట్ ఓడ్ని 2 8. సో 2 + 8 10. అరే వీళ్ళు కూడా కరెక్ట్గా లిమిట్లో వచ్చారు. సో థర్డ్ బోట్లో 2 8 వీళ్ళు వెళ్ళిపోయారు. దెన్ వీ హ్యావ్ 3 4 5 6 7. సో 3 7 ఫస్ట్ ఓడు లాస్ట్ ఓడు యాడ్ చేస్తే 10 లిమిట్లోనే ఉన్నారు. ఫోర్త్ బోర్డ్లో 3 7 సారీ లాస్ట్ ఏంటి 4 6, 4 + 6 10 లిమిట్లోనే ఉన్నారు. సో 5 ఫిఫ్త్ బోర్డ్ 4 6. ఇంకా లాస్ట్కి ఎవరు మిగిలిపోయారు? 5కి తోడేవారు కాబట్టి 5 కూడా ఒక్కడే వెళ్తాడు బోట్లో. ఇట్ ఈస్ 5. సో దీని మీనింగ్ ఏంటి? ద మినిమమ్ ఐ కెన్ గెట్ ఈస్ 6 బోట్స్. మినిమం 6 బోట్స్ వచ్చాయి. సో మినిమం ఎలా తెలిసింది? మనం ఎసెన్షియల్స్తో చెక్ చేయాలి. మనకి ఇది డైరెక్ట్గా అరే నాకు మ్యాథమెటికల్ ఫార్ములాతో ఎలిగిద్దంటే ఎవరికి రాదు. బికాజ్ వీఆర్ నాట్ మ్యాథ్స్. మనం ఊరికే స్టాటిస్టిక్స్ అవన్నీ చేస్తూ కూర్చోం కాబట్టి మనకి ఎలగదు. సో మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ ఉండాలి. కోడింగ్ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ టెస్ట్ కేస్ పాస్ అయింది, సెకండ్ టెస్ట్ కేస్ పాస్. సో గ్రీడీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏంటంటే నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి, లేదా యూ ప్రీవియస్లీ సాల్వ్ చేసే ప్రాబ్లమ్. సో ఇలాంటి ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తుంటే అరే దాన్ని ఇలానే చేసా కదా, సో ఇది కూడా వర్కౌట్ అయిద్దేమో అనిపించి చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్ అనేది ఎంఫసిస్ కాదు, స్మాలెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 to 10 ఏం చేసా? స్మాలెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ తీసుకొని యాడ్ చేసుకున్నా. ఎందుకు? ఈ స్మాలెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ వెయిట్ ఎక్కువైతే లార్జెస్ట్ ఎలిమెంట్ ఇంకే ఎలిమెంట్స్తో యాడ్ చేసినా ఇట్ విల్ బీ ఓవర్ ద లిమిట్ అన్నట్టు. సో నేను ఏం చేస్తున్నా? ఐఎమ్ జస్ట్ కంపేరింగ్ విత్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్, యాడింగ్ దెమ్, చెకింగ్ ద లిమిట్. లిమిట్ కంటే తక్కువ ఉందంటే దీస్ బోత్ ఆర్ ఏ పర్ఫెక్ట్ పేర్. బట్ లిమిట్ కంటే ఎక్కువ ఉందంటే మిగతా ఏ నెంబర్తో అయినా ఈ లార్జెస్ట్ ఎలిమెంట్ లిమిట్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇట్స్ లాజిక్. సో నేను 10 ఒక్కనే పంపిస్తున్నా, లేదా నేను లార్జెస్ట్ నెంబర్ని ఒక్కదాన్నే బోట్లో పంపిస్తున్నా. సో ఇక్కడ నేను స్మాలెస్ట్ లార్జెస్ట్ ఐఎమ్ యాడింగ్ దెమ్. బట్ నాకు స్మాలెస్ట్ లార్జెస్ట్ ఎలా తెలుస్తుంది? ఇక్కడ అంటే అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అన్ని సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ అన్నా. బట్ అసెండింగ్ ఆర్డర్ లేకపోతే ఏం చేయాలి? సింపుల్ ఏం చేయాలి? బ్రూట్ ఫోర్స్ లాజిక్. మనం ఏం చేస్తాం? ఇచ్చిన ఏరియాని సార్ట్ చేస్తాం. సో సార్ట్ చేయడం వల్ల స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్కి అన్ని సీక్వెన్స్లో ఉంటాయి. ఇప్పుడు సీక్వెన్స్ ఉన్న తర్వాత దెన్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ 2 pointer అప్రోచ్. సో లెట్స్ నాకు ఎరేలా ఇచ్చాడు 2 3 6 7 4 1 5 ఇంకేమున్నాయి 10 9 8 ఇలా ఇచ్చాడు. అన్ని జంబుల్ లేవు, ఒక సీక్వెన్స్లో లేవు. సో ఎరే ఇట్లా ఇస్తే నేనేం చేస్తా? ఫస్ట్ ఐ విల్ సార్ట్ చేయగానే నా ఎరేలా కన్వర్ట్ అయ్యేది దిస్ విల్ బి
1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ఏరియా సార్టెడ్ ఉంది, స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ సీక్వెన్స్లో ఉంది. నౌ ఐ విల్ టేక్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్, లార్జెస్ట్ ఎలిమెంట్, యాడ్ దెమ్, చెక్ వెదర్ దే ఆర్ ఓవర్ ద లిమిట్. సో స్మాలెస్ట్ ఎలిమెంట్, లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా తీసుకుందాం, సేమ్ మన ఫస్ట్ క్వశ్చన్లో తీసుకున్నాం, లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్. లెఫ్ట్ ఏమో స్టార్టింగ్ దగ్గర ఉంది, రైట్ ఏమో ఎండింగ్ దగ్గర ఉంది. ఇక్కడ కూడా అదే చేస్తాం. సింపుల్, ఐ విల్ టేక్ 2 pointers, L equal to 0, R equal to length of array -1. ఎందుకు, దీస్ ఆర్ 0 ఇండెక్సెస్ వాల్యూస్. అరే ఆల్వేస్ 0 ఇండెక్స్తో స్టార్ట్ అయ్యింది కాబట్టి -1 చేసుకోవాలి. సో నేను ఎప్పుడు దాకా చేస్తా, టిల్ సేమ్ నా రైట్ అనేది లెస్ దెన్ ఎల్ అయ్యేదాకా చెక్ చేస్తూనే ఉంటా. ఈ లూప్ ఎప్పుడు బ్రేక్ అయ్యింది, ద మూమెంట్ రైట్ బికమ్స్ లెస్ దెన్ ఎల్, దట్ ఈస్ వైల్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఐ విల్ డూ ద లూప్స్ అన్నట్టు. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, ఐ విల్ యాడ్ ద 2 values, array of L ప్లస్ array of R. ఇది గ్రేటర్ దెన్ లిమిట్ ఉందా చెక్ చేయాలి. ఇఫ్ దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ లిమిట్, నీకు లిమిట్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు. సో దీన్ని ఇఫ్ కండిషన్ రాసుకోండి. గ్రేటర్ దెన్ లిమిట్ అంటే ఏంటి, నేను ఓన్లీ నా లార్జెస్ట్ వాల్యూనే సొల్యూషన్గా కన్సిడర్ చేస్తాను. ఎందుకు, లార్జెస్ట్ వాల్యూని ఇంకే ఎలిమెంట్తో యాడ్ చేసినా ఇట్ విల్ బి ఓవర్ ద లిమిట్. స్మాలెస్ట్తో యాడ్ చేస్తేనే ఓవర్ ద లిమిట్ అండి, ఇంకే ఎలిమెంట్ యాడ్ చేసినా ఓవర్ ద లిమిటే కదా. సో నేను సింపుల్గా ఏం చేస్తా, ఐ విల్ స్టోర్ బోట్లో ఓన్లీ లార్జెస్ట్ ఎలిమెంట్ పంపిస్తా, దట్ ఈస్ R minus equal to 1, that is largest element is no more in the array. సో నేను పాయింటర్ని అప్డేట్ చేశాను. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఒక బోట్ అయింది, కౌంట్ పెరిగింది కదా. సో నేను బోట్ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుందాం. బోట్ ఈక్వల్ టు ఇనిషియల్లీ 0, నెంబర్ ఆఫ్ బోట్స్ నేను ఎన్ని కన్సిడర్ చేసిండే లేదు. సో ద మూమెంట్ ఇది అవ్వగానే బోట్ ప్లస్ ఈక్వల్, ఎందుకు వాడు ఒక బోట్లో వెళ్ళిపోయాడు లార్జెస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎల్స్ కేస్ ఏంటి, ఇఫ్ లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఇది. ఎల్స్ కేస్ అంటే ఇద్దరిని కలిపి పంపించేస్తాం. సో ఇద్దరిని కలిపి పంపించేస్తున్నా అంటే వాళ్ళిద్దరు ఇంక ఎరేలో లేరు. సో ఐ నీడ్ టు అప్డేట్ ద పాయింటర్స్. సో ఎల్ ప్లస్ ఈక్వల్ టు 1, ఆర్ మైనస్ ఈక్వల్ టు 1, ఇంకా బోట్ కూడా కౌంట్ ఇంక్రీజ్ చేయాలి, ఎందుకు ఇద్దరు బోట్లో వెళ్ళారు కదా. సో బై ద టైం ఈ లూప్ అయ్యే టైంకి నా బోట్ వేరియబుల్ ఏం స్టోర్ అయింది, నెంబర్ ఆఫ్ బోట్స్ ఇట్ కన్సిడర్. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తా, రిటర్న్ బోట్. సో ఈ బోట్ 2 times రాయకుండా ఈ లూప్ ఇఫ్ ఎల్స్ బయట రాసుకోవచ్చు డైరెక్ట్గా, బట్ ఈజీ టు అండర్స్టాండ్ అని ఇలా రాసా. సో ఈ లూప్ ఎండ్ అయిన తర్వాత ఏమైంది, ఒక్కొక్క బోట్ ఎంతమంది వెళ్ళారు, సో అలాంటి నెంబర్ ఆఫ్ బోట్స్ అయితే వచ్చింది. అందరినీ పంపించడానికి నెంబర్ ఆఫ్ బోట్స్, మినిమం నెంబర్ ఆఫ్ బోట్స్ ఎంతుందో చూసాం. సో ఈ క్వశ్చన్ ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ టు 2.0 అప్రోచ్ కాదు. అలానే ఏమైనా లాజిక్ అంటే ఎస్ లాజికే, బట్ ఇట్స్ సంథింగ్ యూ నీడ్ టు థింక్. మీకు మ్యాథ్స్ బాగా వచ్చుంటే ఇట్స్ ఈజీ, మ్యాథ్స్ అంత రాలేదంటే యూ షుడ్ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ బిఫోర్ అన్నట్టు. ఎందుకు, నీకు స్మాలెస్ట్ లార్జెస్ట్ యాడ్ చేస్తేనే మినిమం నెంబర్ ఆఫ్ బోట్స్ అనేది నీకు క్లిక్ అవ్వాలన్నట్టు. సో ఇట్స్ ఐ కెన్ సీ గ్రీడీ ప్లస్ 2.0 అప్రోచ్, బట్ నాట్ ఏ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. సో డిఫికల్టీ లెవెల్ కూడా ఈజీ. ఎందుకు ఈజీ అంటే ఒక్కసారి ఇఫ్ యూ నో స్మాల్ ప్లస్ లార్జ్, ఈ లాజిక్ అనేది నీకు కలిగితే జస్ట్ 2 pointer సార్ట్ చేసుకున్నా, 2 pointer బేసిక్ డెఫినేషన్, అక్కడ కూడా ఇదే చేస్తాం, ఇక్కడ కూడా ఇదే చేస్తాం, బేసిక్ 2 pointer డెఫినేషన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 3 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, రొటేట్ array ఆర్ స్ట్రింగ్. సింపుల్, ఈజీ, బేసిక్ ప్రాబ్లం, వెరీ బేసిక్. దాని తర్వాత మిడిల్ లింక్ లిస్ట్ చూసాం. లింక్ లిస్ట్లో 2.0 అప్రోచ్ ఎలా వస్తుందని. లింక్ లిస్ట్లో మోస్ట్లీ స్లో ఫాస్ట్ పాయింటర్ వాడే చేస్తాం. దాంతో థర్డ్ కూడా ఏంటి, నెంబర్ ఆఫ్ బోట్స్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఐ వుడ్ సే వెరీ ఈజీ అండ్ బేర్ మినిమం రిక్వైర్మెంట్. బేర్ మినిమం నీ 2.0 అప్రోచ్ రావాలని బేర్ మినిమం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలి, కళ్ళు మూసుకోండి. దీని తర్వాత లింక్ లిస్ట్ ఈజ్ ఫండమెంటల్. ఏంటో ఫండమెంటల్, స్లో ఫాస్ట్ పాయింటర్ అప్రోచ్ ఈజ్ ఫండమెంటల్. నెంబర్ ఆఫ్ బోట్స్ అనేది గ్రీడీ. నువ్వు కొంచెం బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే యూ కెన్ గెట్ ద క్లిక్. ఆ లాజిక్ అర్థమైతే గ్రీడీ ప్లస్ బేసిక్ 2 pointer. యా, ఈ వీడియోలో అయితే వీ ట్రై టు సాల్వ్ ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని హార్డ్ ప్రాబ్లమ్ లేదా మీడియం ప్రాబ్లమ్ తెచ్చి వీల్ ట్రై టు సాల్వ్ దెమ్. జస్ట్ మీకు కూడా అలవాటు అయ్యి ఉన్నట్టు ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఈ వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.